మీకు తెలుసా తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి? సాధారణంగా దేవుడి పూజ కోసం పూలను ఉపయోగిస్తాం, కానీ ఆ పూలనే దైవంగా పూజించే విశిష్టమైన పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు 9 రకాల పేర్లతో 9 రకాల పలహారాలతో జరుపుకుంటారు. ఇప్పుడు వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఇందులో మొదటి రోజు బతుకమ్మ పేరు ఎంగిలి పూల బతుకమ్మ. ఈ రోజు ప్రసాదంగా నువ్వులు, నూకలు, బెల్లం పెడతారు. ఇక రెండో రోజు బతుకమ్మ పేరు అటుకుల బతుకమ్మ. ఈ రోజు అటుకులు మరియు బెల్లంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇక మూడో రోజు బతుకమ్మ పేరు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజు పాలు, బెల్లం, ముద్దపప్పు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక నాలుగవ రోజు బతుకమ్మ పేరు నానబియ్యం బతుకమ్మ. ఈ రోజు నానబెట్టిన బియ్యంతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఐదవ రోజు బతుకమ్మ పేరు అట్ల బతుకమ్మ. ఈ రోజు వరిపిండితో చేసిన అట్లను సమర్పిస్తారు. ఇక ఆరవ రోజు బతుకమ్మ పేరు అలిగిన బతుకమ్మ. ఈ రోజు బతుకమ్మను చేయరు, దీనికి మరొక పేరు అర్రెం. ఇక ఏడవ రోజు బతుకమ్మ పేరు వేపకాయల బతుకమ్మ. ఈ రోజు బియ్యపిండి, బెల్లంతో వేపకాయల్లాగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 8వ రోజు బతుకమ్మ పేరు వెన్న ముద్దల బతుకమ్మ. ఈ రోజు వెన్న మరియు బెల్లం ఇంకా నువ్వులను ఉండలుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక 9వ రోజు బతుకమ్మ పేరు అద్దుల బతుకమ్మ. ఇదే చివరి రోజు. ఈ రోజు పులిహోర, దద్దోజనం ఇంకా కొబ్బరన్నం ఇలా వివిధ రకాల సద్దుల్ని తీసుకెళ్తారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల పప్పులను పొడి చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా ఈ రోజు ప్రత్యేకమైన ప్రసాదం మలీదను కూడా నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు తెలిసిందా తెలంగాణలో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి? ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.